అరుణ్ యోగిరాజ్ మనందరికీ తెలుసు. ఆయన అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠ చేసిన రాముడి యొక్క విగ్రహాన్ని చెక్కిన గొప్ప శిల్పి. ఆయన ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, నేను చెక్కినప్పుడు లేని ఒక కళ విగ్రహ ప్రతిష్టాపన తర్వాత రాముడి విగ్రహంలో నాకు కనిపించింది అని. సో అక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రాణప్రతిష్ఠ చేశాకే విగ్రహంలోకి ఒక పవర్ వచ్చి చూసే విధానంలో చెక్కిన శిల్పికి కూడా డిఫరెంట్గా అనిపించింది. అదేవిధంగా మనం కూడా ఫిజికల్గా ఒక బాడీని డెవలప్ చేయడం కాకుండా, ఎప్పుడైతే గర్భ సంస్కార్ ద్వారా టాకింగ్ విత్ ద బేబీ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఎప్పుడైతే బేబీతో సోల్ సీడింగ్ చేసామనుకో, ఖచ్చితంగా మనం బేబీ పుట్టాక ఆ డిఫరెన్స్ని చూడొచ్చు. సో ఆ సోల్ సీడింగ్ ఎలా చేయాలి, టాకింగ్ విత్ ద బేబీ అనే కాన్సెప్ట్ని ఎలా ఫాలో అవ్వాలో తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ టు మైండ్ఫుల్ మమ్మా జర్నీ. కింద ఉన్న నంబర్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.